విజయవాడలోని పార్క్ హైత్ ప్లస్ హోటల్లో రామిశెట్టి వారి ఆత్మీయ కలయిక సందడిగా జరిగింది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన రామిశెట్టి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ ఆత్మీయ కలయికలో పాల్గొన్నారు. రామిశెట్టి కుటుంబాల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు, కళాకారులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను ఘనంగా సత్కరించారు. అంతా ఒకచోట కలవడంపై రామిశెట్టి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి రామిశెట్టి కుటుంబాల్లోని పేద విద్యార్థులు, రైతుల్ని ఆదుకుంటామని చెప్పారు. వచ్చే సంవత్సరం ఇదే ఆత్మీయ సమావేశాన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఒక స్వచ్ఛంద కార్యక్రమంలో తీసుకొని చదువుకునే వాళ్ళకి పిల్లలకి కొంత ఫండింగ్ అరేంజ్ చేద్దామని, మరియు రైతులకు, బీద రైతులకి కొద్ది సన్మానం చేద్దామనే కార్యక్రమం ఉంది. 2017లో ఈ కాన్సెప్ట్ని మొదలుపెట్టారు. అంచెలంచెలుగా ఇవాళ ఇక్కడికి ఊహించలేదు మేము 700 మంది ఇక్కడ ఒకేసారి వస్తారని. మేము అనుకోకుండా జరిగింది. కమ్యూనిటీకి ఏ రకంగా ఉపయోగపడద్దు అనే ఉద్దేశంతో వాళ్ళకి అందరికీ సహాయ సహకారాలు అందించడానికి రామిశెట్టి కుటుంబ కలయిక ఒక నాంది పలుకుతుందని చెప్పేసి ఇది విజయవాడలో హైత్ ప్లేస్లో పెట్టడం జరిగింది. రాబోతున్న రోజుల్లో ఈ రామిశెట్టి వారి తాలూకు ఆత్మీయ కలయిక అనేటువంటిది ఇంతటితో అనేటువంటిది కాకుండా ఇది ఒక కమిటీగా ఫామ్ చేసి ఫ్యూచర్ డేస్లో ఈ కమ్యూనిటీని మొత్తం కూడా ఒక తాటి మీద నడిపియాలని చెప్పనే ప్లాన్ తోటి మేము ముందుకెళ్తాం. ఇంతమంది రామిశెట్టి వారు ఉన్నారా అని నా మనసు నేనే ప్రశ్నించుకున్నాను. ఎందుకంటే రామిశెట్టి అంటే కొంతమంది ఉంటారని అనుకున్నాను, కానీ ఇన్ని వందల మంది ఉంటారు, ఇక్కడికి హాజరవుతారని నేను అనుకోలేదు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది.